హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క పీఎం కిసాన్ 21వ విడత నిధులు రూ. 2000 ఏ తేదీన రిలీజ్ చేస్తున్నారు, అదేవిధంగా స్టేటస్ ఏ విధంగా ఉంటే బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో కొంతమంది పేర్లు అనేవి కూడా తొలగించడం జరిగిందండి. ఎందుకు కారణంగా ఈ యొక్క పేర్లను తొలగించారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే భారతీయ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రైతులకు మరొక శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం అయితే 21వ విడత విడుదలకు సంబంధించి అధికారికంగా తేదీ ప్రకటించినట్లయితే సమాచారం ఈ నెల 19వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా రూ. 2000 డీపీటీ రూపంలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 21వ విడత నిధులు నవంబర్ 19వ తేదీ రిలీజ్ చేస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఓకేనా, ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి రూ. 2000 జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు రావడం జరిగిందండి. ఆ వివరాలను నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన అనే పేరుతో అయితే ఈ పథకాన్ని పిలవడం జరుగుతుంది. 21వ విడత నిధుల్లో భాగంగా రూ. 2000 డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి. ఒక ఏడాదికి 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ. 6000 కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, 21వ విడత నిధులు ఈ నెల 19వ తేదీ విడుదల చేస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులకు ఈ నిధులు జమ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ యొక్క బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ షరతులు మీరు కలిగి ఉండాలి అనేది సమాచారం అండి. ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేయించుకొని ఉండాలి అనేది సమాచారం. ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి రూ. 2000 జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఆధార్, అదేవిధంగా బ్యాంక్, సో ఈ రెండిటికి మీరు లింక్ అనేది చేయించుకొని ఉండాలండి. అప్పుడే మీకు ఈ నిధులు జమ అవుతాయి అనేది సమాచారం. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పట్టాదార్ పాస్బుక్ కంపల్సరీ కలిగి ఉండాలి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన షరతులు, ముఖ్యమైన వివరాలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 21వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా లిస్టులో మీ పేరు అనేది ఉండాలండి. లిస్టులో మీ పేరు ఉందా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అధికారిక వెబ్సైట్ అనేది లాగిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే నవ్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు మీ యొక్క రిజిస్టర్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఒక కోడ్ అయితే ఉంటుందండి, క్యాప్చా. ఆ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. మీకు సక్సెస్ అని కనుక ఉన్నట్లయితే డబ్బులు జమ అవుతాయని అర్థం. ఒకవేళ పెండింగ్ అని కనుక ఉన్నట్లయితే సమస్యలు పరిష్కరించాలి అనేది అర్థం అండి. సో మీ యొక్క డాక్యుమెంట్స్లో కానీ లేదా మీ యొక్క పరిస్థితిలో కానీ ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే అక్కడ పెండింగ్ అనేది చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. సక్సెస్ ఉన్న వారికి ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవుతాయండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది రైతులు వాళ్ళ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు లిస్ట్లో పేరు అనేది రావట్లేదండి. పేరు రాకపోవడానికి కారణం ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే 2019 తర్వాత భూమి ఎవరైతే కొనుగోలు చేసి ఉంటారో వారికి ఈ నిధులు రావు అనేది అర్థమండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా 2019 నుంచి ఒకే కుటుంబంలో భార్య, భర్త, అదేవిధంగా పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం అయితే ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. సో వారి యొక్క పేర్లు అనేవి రిమూవ్ చేయడం జరిగిందండి. సో వారి పేర్లు కూడా ఈ యొక్క లిస్ట్ అనేది చూపించడం లేదు. సో ఓకేనా, ఇదే కారణం అనేది చెప్పుకోవచ్చు అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైతే లిస్టులో పేరు తొలగించి ఉంటారో సో వారికి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత
ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసిన వెంటనే వారి యొక్క పేరు అనేది లిస్టులో యాడ్ చేస్తామనైతే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అర్హత గనక కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా లిస్టులో మీ పేరు రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నవంబర్ 19వ తేదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులు రూ. 2000 కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు రూ. 5000 ఆ రోజున విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా త్వరలోనైతే ప్రకటన చేయడం జరుగుతుంది. సో ఏమైనా సమాచారం కనుక వచ్చినట్లయితే నేను మరొక ఇంట్రెస్ట్ వీడియోలు మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.